మనందరిలోనూ ఎప్పుడూ వచ్చే ఒక క్వశ్చన్. అసలు ఈ ఆత్మ అంటే ఏంటి? అసలు ఆ ఆత్మ గురించి ఎందుకు తెలుసుకోవాలి? దాని గురించి తెలుసుకోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి అనే కదా! మనకి మన జీవితంలో అన్నీ తెలుసు. ఆర్‌సీబీ వర్సెస్ సీఎస్‌కే మ్యాచ్ ఎలా జరిగిందో, అలాగే దాంట్లో ఎవరు విన్ అయ్యారో, పక్కింటి వాళ్ళ జీవితం ఎలా ఉందో, ఐఫోన్‌లో లేటెస్ట్ వర్షన్ ఏదో అన్నీ తెలుసు. కానీ మనకు తెలియనిది ఒకటుంది. నేను ఎవరు అన్న బేసిక్ క్వెషన్‌కి మాత్రం మన దగ్గర ఆన్సర్ ఉండదు. చాలా గొప్ప నాలెడ్జ్ కదా మనది. ఒకసారి మన ఈ బాడీ కాదు, ఆత్మ అని తెలిసినప్పుడు, మన జీవితంలో చిన్న చిన్న కష్టాలొచ్చినా కూడా, ఇవంతా చాలా టెంపరరీయే అనిపిస్తుంది. మన జీవితంలో ఒక బిగ్ సక్సెస్ వచ్చినా కూడా, ఇది కూడా టెంపరరీయే అని ఇగోకి కూడా పోం. మనం ఇప్పుడు చూస్తున్న శరీరాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఒకరు తెల్లగా ఉంటారు, ఇంకొకరు నల్లగా ఉంటారు. కొందరు పొడుగ్గా ఉంటారు, ఇంకొందరు పొట్టిగా ఉంటారు. సో, మనం ఏమనుకుంటాం, మనం వేరు, వాళ్ళు వేరు అని అనుకుంటాం. కానీ మన అందరిలో ఉన్న ఆత్మ ఒకటే. అదే మన అసలైన స్వరూపం అని ఎప్పుడైతే మనకు తెలుస్తుందో, మనం అప్పుడు అందరిని సమానంగా చూడడం మొదలుపెడతాం. అప్పుడే మనం ఎవరినైనా ఏదైనా ఒక మాట అనాలన్నా కూడా ఆలోచిస్తాం. దీనికోసమే మనకు ఆత్మ జ్ఞానం అనేది చాలా ముఖ్యం. సింపుల్ గా చెప్పాలంటే మన లైఫ్ లో టెన్షన్ తగ్గుతుంది, క్లారిటీ పెరుగుతుంది. ఇంకా దీని గురించి శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నారో ఆయన మాటల్లోనే విందాం. యం ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. ఇక్కడ కృష్ణుడు ఇలా చెప్తున్నాడు. ఎవరైతే ఆత్మ చనిపోతుందని అనుకుంటారో, ఎవరు ఈ ఆత్మని నేను చంపాను అని అనుకుంటారో, వారిద్దరు కూడా ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోలేదు. ఎందుకంటే ఈ ఆత్మ చావదు, చంపబడదు. దీని భావం ఏమిటంటే, అర్జున, నువ్వు యుద్ధం చెయ్యి, నువ్వు ఎవరిని చంపడం లేదు, వాళ్ళు కూడా చనిపోవడం లేదు, కేవలం వాళ్ళ శరీరాలు మాత్రమే మారుతున్నాయి అంతే. కాబట్టి ధర్మం కోసం మాత్రమే నువ్వు ఈ యుద్ధం చేస్తున్నావు, నీ బాధ్యతని నువ్వు నిర్వర్తించు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు.